దీంట్లో కావలసిన పొళ్ళు, దీంట్లో మన సోపు పొడి కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లో కొన్ని మిరియాలు కొంచెం వేసిన మిరియాల పొడి వేసుకుంటే ఆ తాగేటప్పుడు కొంచెం ఘాటుతనాన్ని ఇస్తుంది. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కొన్ని ఇలా తుంచి వేసుకున్నా బాగుంటుంది. దీంట్లో కొంచెం అంత పుదీనా ఆకు వేసి దాన్ని కూడా దీంతో వేయించేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, మన బాదాము, అలాగే మన కొబ్బరి పేస్ట్ రెడీగా ఉంది. గసగసాలు, కొంచెం ధనియాల పొడి కూడా. మరి దీంట్లో కావలసినన్ని నీళ్లు పోసి ఇందులో పోసేసుకుందాం. దీన్ని చక్కగా మరగనిద్దాం. మరిగిన తరువాత బోళ్ళంతా సూప్ చేయడానికి వాడతారు. ఈ పాయ ఉడికిన దాన్ని దీంట్లో వేసి పల్సగా కుక్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇందులో ఉన్న పచ్చితనం పోవాలి అంటే దీన్ని చక్కగా మరగనివ్వాలి. ఈ పాయాన్ని మనం ఇందులో వేసుకుంటే చక్కగా ఉడకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి కాళ్ళు చక్కగా ఉడికిపోయాయి. దీన్నే ఇందులో వేసేసుకుంటాను. మనం దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. కావాలంటే ఇది పోసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక్క విజులు చక్కగా ఉడకనిస్తే ఆ పచ్చివాసన అంతా పోయి మనకి ఈ పాయా సూప్ రెడీ అవుతుంది. మరి ఇందులో మనం వేసుకున్న ఈ కాళ్ళ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇలా చూడండి, దీనికి ఇదంతా చక్కగా ఉడికిపోయి దీని బోన్ నుంచి ఈ గుజ్జు బయటికి సపరేట్గా వచ్చేస్తున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులో వేసి చక్కగా ఉడికించి దీన్ని చక్కగా ఆస్వాదిద్దాం. ఇంకా కావాలంటే ఇంకా నీళ్లు పోసుకొని పల్సగా చేస్తూ ఉంటారు. నాకు ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకొని, అంటే కొంచెం ఉప్పు తక్కువ ఉండాలి, లాస్ట్లో వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ వేస్తారనుకోండి తర్వాత సూపులలో ఉప్పు తగ్గించడం కష్టంగా ఉంటుంది. ఈ మాత్రం ఉప్పు ఉంటే సరిపోతుంది. దీన్ని చక్కగా మసలనిద్దాం మరొక 10 నిమిషాల పాటు. మన గసగసాలు, జీడిపప్పు, ఈ పేస్ట్ అంతా పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు పై దాకా పొంగుతుంది. ఒక్కసారి అది కుక్ అయిన తర్వాత కిందికి వెళ్ళిపోయి చక్కగా ఇది చిక్కబడుతూ ఉంటుంది. మరి దీన్ని కావాల్సినంత సేపు, అంటే ఆ ముక్కలు చక్కగా ఉడికేంత వరకు, మరి 6 గంటలు అయితే మన ఇంట్లో చేయలేం. కానీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఇలా ఇందాక చూపించినట్టు చక్కగా కుక్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. మనకి కావలసినంత చిక్కదనం. బయట అయితే చౌకగా ఉంచడం కోసం వాళ్ళు బోళ్ళంత నీళ్లు పోసి ఒక్క ముక్క ఇంతంత ఈ రసం పోస్తారు. మరి మన ఇళ్లలో అయితే 5 ముక్కలు వేసుకొని కొంచెం చిక్కగా పులుసు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తింటూ ఉంటే భలేగా ఉంటుంది. దీంట్లో కావాలంటే రొట్టెలతో తినొచ్చు, లేకపోతే కొంచెం అంత అన్నం దీంట్లో వేసుకొని కూడా దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. ఇంకొక 15 గంటలో రెడీ అవుతుంది, అప్పుడు తినేద్దాం. చాలా ఈజీగా ఫాస్ట్గా మన పాయ రెడీ అయిపోయింది. దీంట్లో ఉడికించుకొని ఇప్పుడు మన సూప్ కూడా చూడండి, మీకు కావాల్సినంతసేపు చక్కగా ఉడికించుకొని, అయితే దీంట్లో ఆ రుచి వచ్చేదంతా దేంతో మన ఈ కాళ్ళని చక్కగా ఉడికించుకున్నందుకు చూడండి, ఇది కూడా చక్కగా ఆ బోన్ నుంచి వదిలేస్తూ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ ముక్కలు అంటే ఈ రుచి ఎరిగిన వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. మనం కొంచెం అంత పుదీనాకు అన్నీ వేయడం వల్ల ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అయితే మన దేశంలోనే కాదు, మలేషియా, సింగపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తెల్లటి పాయా చేసుకుని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నాకు రెసిస్టే అవ్వలేదు, స్మెల్ అంతా వస్తుంది. చాలా సింపుల్గా చేసేద్దాం. మనము ఆ చికెన్ తింటున్నాం కాబట్టి దాంతోపాటు ఫ్రై చేసి దీంట్లో కొంచెం టమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. దిస్ టమాటో మనకి ఆ చక్కటి ఆ పుల్లని ఫ్లేవరు, ఆ అరోమా దీనికి ఇస్తుంది. కావాలంటే దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అంటే చికెన్తో కలిపిన తర్వాత మిగిలింది ఇందులో వేసేసుకుందాం. మరి అన్నిటికంటే ముఖ్యం ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఆన్ చక్కగా ఇలా వేసేసి తర్వాత మళ్ళీ దాంట్లో వేసుకుందాం. 1 కప్పు రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్. వెరీ సింపుల్. కుకింగ్ చాలా చాలా సింపుల్, యాక్టింగ్ చాలా చాలా కష్టం. సో మరి కుకింగే చాలా చాలా కష్టం. కుకింగే చాలా చాలా ఈజీ. అంటే చూడండి, ఇప్పుడు యాక్టర్ని అడిగామనుకోండి యాక్టింగ్ చాలా ఈజీ అంటారు, మరి వంటని అడిగామనుకోండి వాడికి వంటలు చాలా ఈజీ. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునేటప్పుడు చక్కగా వాటర్ టేస్ట్ చేయాలి. ఇది దీంట్లో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉంటేనే మన బిర్యానీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకుందాం, ఇందులో వేసేసుకుందాం. అంతే, మన రైస్ రెడీ. కానీ దీన్ని మంచిగా ఫ్లేవర్ఫుల్ చేయడం కోసం, తినేటప్పుడు చాలా రుచిగా ఉండడం కోసం తర్వాత చికెన్ ఫ్రై చేసుకుందాం. మరి చికెన్ ఫ్రై చేసే లోపల మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇందులో అసలైన హీరో ఎవరు? మన చికెన్. మరి మన హీరో
నిఖిల్. ఈ మరి మా వంటల్లో చికెన్, మరి సినిమాలో నిఖిల్. మరి నిఖిల్ హ్యాపీ డేస్లో అందరికీ పరిచయం అయ్యి, నాకు కూడా ఫస్ట్ సినిమా నిఖిల్ది నేను చూసింది అదే. ఎంతో జాలీగా ఉంటాడు. మరి రియల్గా ఎలా ఉంటాడు? సింపుల్ అండ్ జాలీగా. జాలీ. అంతేనా? నువ్వు అందరినీ అంత ఈజీగా వదిలిపెట్టావు కదా, చెవు పట్టి పిండేస్తావు కదా నువ్వు. చెప్పు ఏదో ఒకటి చెప్పు మాకు నిఖిల్ గురించి, మాకు ఎవ్వరికి తెలియని ఒక నాటీ మిష్యూస్ థింగ్ ఏదైనా చెప్పు. బాగా తింటారు. బాగా తింటాడా? మరి ఎందుకు రాలేదు? చక్కగా బిర్యానీ పెట్టేసాడు. సో మచ్ ఎవ్రీడే. బాగా బిర్యానీ తింటారు. బాగా బిర్యానీ తింటాడు. బిర్యానీ మనం చేయడం కాదు, ఆ బాగా తింటాడు కదా, ఇక్కడ వచ్చి చేపిద్దాం. నా కోసం కూడా. నీకోసం కూడా. నీకోసం ఎప్పుడన్నా ఈరోజు రైస్ అయిపోవచ్చింది. ఇప్పుడు చూడండి, రైస్లో ఎప్పుడైతే వాటర్ మనకి ఇంకా కనిపించడం లేదో లైట్గా ఇలా ఒక్కసారి, ఎందుకంటే ఇప్పటిదాకా మనం వేసిన తర్వాత కలపలేదు, దీన్ని ఇలా పెట్టేసి వదిలేద్దాము. ఇప్పుడు మన చికెన్ని కుక్ చేసుకుందాం. మన రైస్ రెడీ అయిపోయింది, సినిమా కూడా రెడీ అయిపోయింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా? మరి ఎక్కడికి పోతాడు చిన్నవాడు? ఇంతమంది అంతమైన అమ్మాయిలు చక్కగా సినిమాలో. మరి ఒక్కటి చెప్పండి, మొత్తం సినిమా తీసేటప్పుడు, సినిమా అంటేనే అసలు ఏమంటారంటే, అసలు రుచికరమైన వంటలు తినాలి అంటే ఈ సినిమా హీరోయిన్లు హీరోలకి పెట్టే ఫుడ్ తినాలి అంటారు. సో మరి మీకు ఏమేమి పెట్టారు? షూటింగ్ టైం టెన్షన్ ఉంటుంది కదా, సో ఫుడ్ తో కాన్సన్ట్రేషన్ లేదు. అవునా? అవును, సీరియస్లీ కాన్సంట్రేషన్ ఉంది, బట్ కాన్సన్ట్రేషన్ అనేది దొరకలేదు అక్కడ. సో మరి మన హైదరాబాద్లో మాత్రం చక్కగా బిర్యానీ తినేశారు. హైదరాబాద్ యా. తిన్న ఎలా, ఈ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? రన్నింగ్ అరౌండ్ టూ మచ్, ఫుల్ డే షూటింగ్. దట్ ఇస్ వై ఐ డోంట్ గో టు ది జిమ్. యూ డోంట్ గో టు జిమ్ దట్ మచ్. మీరు? ఐ గో టు జిమ్. ఐ ఈట్ అ లాట్. నేను చాలా బాగా తింటాను, వర్కౌట్ చేస్తాను. మాకేంటంటే ఇంట్లోనే జిమ్ ఉంది, కానీ అది చూస్తాను నేను చేయను. నేను ఇంట్లో చూస్తాను. ఎవ్రీ డే డిసైడింగ్ ఐల్ గో. నేను అలాగే. మా ఆవిడ రోజు కిందే కదా జిమ్, ఇంట్లోనే కదా వెళ్ళి చేయి అంటూ ఉంటుంది, కానీ స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక సినిమా తీయాలని ఉంది, అందులో హీరో అవ్వాలని ఉంది. హీరో అవుదామా లేదా కానీ మరి మంచి హీరోలా తయారవుదాం. సో మరి చక్కగా మన ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసేసుకుందాం. మరి ఎక్కువ పీస్ చేస్తామనుకోండి, ద ఆయిల్ టెంపరేచర్ బాగా పడిపోతుంది. అలా కాకుండా మంచిగా హాట్గా ఉండి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ టూ హై ఉందనుకోండి, కలర్ మారిపోతుంది. అలా కాకుండా ఆ మీడియం హీట్లో చక్కగా చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ చక్కగా రెడీ అయిపోయింది. మంచి చికెన్ 65ని ఎంతో అద్భుతంగా అందమైన ఈరోజు వచ్చిన మన ఇద్దరు స్పెషల్ గెస్ట్ల కోసం చేసేస్తున్నాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ నేను ఒక్కడనే తింటాను, అందుకని ఇంకో కొంచెం పీసులు ఫ్రై చేసేసుకుందాం. మన చికెన్ కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్లో దాన్ని అలా పెట్టి మా వాళ్ళు ఒక 2 ఫోటోలు తీసుకుంటారు. మరి ఒక సినిమా కూడా, ఎందుకంటే ఇంతమంది కెమెరామెన్లు ఉంటారు, ఎప్పుడు ఎవరు సినిమాటోగ్రాఫర్ ఎవరు అని అడుగుతూ ఉంటారు, అడగమని మరీ చెప్తుంటారు. మన సినిమాకి ఎవరు సినిమాటోగ్రాఫర్? సాయి శ్రీరామ్ గారు. హీ వాజ్ ద సినిమాటోగ్రాఫర్ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆల్సో. సో దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను ఈతో వర్క్ చేస్తుంటాను. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సాయి శ్రీరామ్. సాయి శ్రీరామ్. ఓకే. So he's a very quiet and very doing his own work kind of a person. But when it comes to his work, he doesn't compromise at all. And I look very pretty in the movie. Yes, of course. You are always pretty. టెన్షన్ లేదండి. స్పాట్ లో మేము యాక్షన్ షూట్ చేద్దాం, లైక్ ఆల్ జస్ట్ డెమాలిషింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ యూనో హిట్టింగ్ అండ్ ఆల్. బట్ హీ వాజ్ సో కూల్, చాలా కూల్గా ఉంటారు. బట్ తర్వాత నేను నా రషెస్ అంతా చూసాను, చాలా డిఫరెంట్గా ఉంది. నేను చాలా చాలా క్యూట్గా ఉన్నాను. సో హ్యాపీ. సో మా సినిమాటోగ్రఫర్కి చాలా థ్యాంక్స్. సో డైరెక్టర్ గురించి తెలుసుకున్నాం, మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. మరి ప్రొడ్యూసర్ గారు ఎవరు? ప్రొడ్యూసర్ గారుది ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ మేఘనా ఆర్ట్స్ అని. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడెక్కడ చక్కగా అన్ని సెట్లు ఏంటి అన్ని బ్యూటిఫుల్గా చేసేసి, కాస్ట్యూమ్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, లొకేషన్ అన్నీ ఎవరు కాంప్రమైజ్ చేయలేదు. దిస్ ఇస్ మోర్ స్ట్రగుల్ దెన్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ ఆల్సో. సో ఈరోజు పాపం హీబా గారు ఎన్నో మాట్లాడాలనుకున్నారు, కొంచెం గొంతులో గరగరం అనేసి మాట్లాడలేకపోతున్నారు. అయినా హీబా గారు చాలా థ్యాంక్స్, మీరు వచ్చారు మా షోకి, మరి వచ్చి చక్కగా బోల్డ్ అని కబుర్లు చెప్పారు. థ్యాంక్స్ ననిత గారు. మరి మనం ఇప్పుడైతే ఏంటి లాస్ట్, ఇది నేను కాంప్రమైజ్ అవ్వను, టేస్ట్ చేయాలి, తినాలి, చక్కగా ఆస్వాదించాలి.